శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ అంటే 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ అంటే 15 days ఏప్రిల్లో ఎలా ఉండబోతోంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ రాశుల వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అంటే ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు నేనే మీకు సూచిస్తాను. సో ఇప్పుడు ముందుగా మేషరాశి. మేషరాశిలోనే రవి ఉండడం గొప్ప విశేషం అండి. అంటే అగ్నితత్వ రాశిలో మేషరాశిలో రవి ఉన్నాడంటే చాలా స్పీడ్గా ఉండడము, తెలివిగా ఉండడము, ప్రతి పనిలోనూ డైనమిక్గా ఉండడము, సాధించే తత్వం మీకు ఉండడము చాలా బాగుంది. ముఖ్యంగా మీ నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ నెల మొత్తం అంటే ఈ 15 రోజులు కూడా గురు ప్రభావం వలన ధన సంపాదన పెరుగుతుంది. మీకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలోనే మీ చేతికి వస్తాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే పిలిచి మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా సరే సకల మర్యాదలతోటి భోజన వసతులు ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. మీకు తప్పకుండా అందరికీ ఉంటాయి, కానీ మీకు ఎక్కువ ఉంటాయి. మూడోది, ఎక్కువగా చదువులోను అలాగే సంగీతంలోనూ మీరు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కొంతమంది యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశాలు ఎక్కువ వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. అంతేకాకుండా అంటే గురుడు బాగున్నాడంటే ముఖవర్చస్సు బాగా బాగుంటుంది, కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది, ఎక్కువగా మీరు మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. అంతేకాకుండా 12వ ఇంటి వాడుగా అంటే 12th house లార్డ్గా ఉన్నాడు కాబట్టి గురుడు విదేశీ పర్యటన జరగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. ఈ 15 రోజుల్లో మీ జాతకాల ప్రకారము విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే శుక్రుడు రాహుతో కనెక్ట్ అయి ఉన్నాడు, ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా సరే రాహు కనెక్షన్ కూడా ఉండాలి, విదేశీ అవకాశాలు మీకు ఉంటాయి. అంతేకాకుండా అంటే కుజుడు ప్రభావం వలన, కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన, అంటే మీ రాశ్యాధిపతి కుజుడు కొద్దిగా అంటే జనరల్గా నీచ స్థితిలో ఉండడం వలన, బలం లేకుండా ఉండడం వలన కొన్ని కార్యక్రమాల్లో లేట్ అయిపోతుంటుంది. ఏ కార్యక్రమాలు అంటే చదువు అనుకుందాం. చదువు విషయంలో విద్యార్థులకి బాగా డెవలప్ అవ్వలేకపోవడము, అనుకున్న మార్కులు రాలేకపోవడము, అంతేకాకుండా మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీ నిండుగా ఉన్నా ఆవిడ యొక్క ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అది చూసుకోవాల్సిన బాధ్యత మీది. సరే, అది పక్క పెడితే ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో భూములు కొనుక్కుంటారు సారా, ఆ భూములు కానీ గృహాలు కానీ కొనుక్కునే వాళ్ళకి కొద్దిగా సూచన ఏంటంటే కొద్దిగా ఆచి చూచి కొనండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి కొనడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి భూ తగాదాలు, భూమి వలన ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ పిల్లలు, మగపిల్లలు కూడా అద్భుతంగా ఉంటారండి. మీకు వాళ్ళ వలన మీకు బాగా కలిసి వస్తుంది. వాళ్ళ వలన మీకు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. మీ చిల్డ్రన్ విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం అంతకన్నా లేదు. ముఖ్యంగా ఈ కళారంగం చూసిస్తుంది కదండి, పంచమస్థానం. కళారంగంలో కూడా మంచి అభివృద్ధికరంగా మీరు ఉంటారు. అంతేకాకుండా సంగీతం పట్ల మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, సాహిత్యం పట్ల మరింత ఎక్కువ ఉంటుంది. నృత్య కళాకారులకి, కొరియోగ్రాఫర్స్ ఉంటాం కదా, వాళ్ళకు కూడా చక్కటి అవకాశాలు వస్తాయండి. ముఖ్యంగా సినిమా డైరెక్టర్స్ వాళ్ళకి, అలాగే యాక్టర్స్కి, నిర్మాతలకు కూడా, సినిమా వచ్చా టెలివిజన్ అనుకోండి, వాళ్ళకి మంచి పీరియడ్ స్టార్ట్ అయిందని నేను ఖచ్చితంగా చెప్పచ్చండి. రవి ప్రభావం, రవి చాలా బాగున్నాడు. ఏదైనా మీకు శత్రుభయం లేకుండా, రుణ సౌకర్యం ఉన్నా వాటిని త్వరగా తీర్చేసే శక్తి మీకు ఉండడం మీకు చాలా బాగున్నాయి. రుణ సౌకర్యం బాగుంది, అలాగే శత్రుభయాలు లేకుండా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీకు బాగా సక్సెస్ అవ్వడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి.
కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ విదేశ పర్యటనకి స్టాంపింగ్ కానీ చాలా బాగుంటుంది. మీకు మాట నేర్పడతనం కూడా ఎక్కువ. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహ శుభకార్యాలు కానీ ధర్మకార్యాలు కానీ మంచి మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా గురు ప్రభావం వలన మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయండి. అంతేకాకుండా సడన్ గెయిన్స్ అంటాం కదా, ఆ సడన్ గెయిన్స్ కూడా మీకు ఉన్నాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, అద్భుతంగా ఉంది. కాకపోతే ఇక్కడ భాగ్యస్థానానికి శని దృష్టి ఉండడం వలన మీ వ్యాపార అభివృద్ధి అనేది కొద్దిగా కుంటుపడుతుంది, స్లో అయిపోతూ ఉంటుంది. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మనం రెమెడీస్ కూడా చేసుకుందాం, అద్భుతంగా ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. శని ప్రభావం వలన వెళ్దాం అనుకున్నా కూడా స్లో అయిపోతూ ఉంటుంది. సమయానికి ఆ స్టాంపింగ్ అవ్వకపోవడమో లేకపోతే మీరు అనుకున్న యూనివర్సిటీస్లో రాలేకపోవడమో జరుగుతుంది. అంతేకాకుండా ఈ కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళకి, అంటే ఈ రాశిలో పనిచేసే వాళ్ళకి, అంతేకాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలు ఇవి అంటాం కదా, ఫార్మా రంగం వాళ్ళకి వ్యాపారాల్లో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి, వాళ్ళ బిజినెస్ వల్ల కొంచెం లాసెస్ రావడానికి అవకాశం ఉంది. ఏవైనా మీ ఉద్యోగ భద్రత అమోఘం అండి, ఏమీ భయపడుతున్న అవసరం లేనే లేదు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మరింత ప్రమోషన్స్ రావడము, అలాగే వాళ్ళకు ఉన్నతంగా గౌరవింపడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము మీ దగ్గర ఉంది, అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఈ ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీరు అంటే కొంతమంది లా సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఆడిటర్స్ కానీ అడ్వకేట్స్, వీళ్ళందరూ కూడా, అంటే ఆడిటర్స్ అంటే ఫైనాన్స్, అడ్వకేట్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఏదేమైనా 12వ భావంలో బుధ శుక్ర శని రాహువులు, అంటే మీకు ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయిపోయింది. శని రాహువులు 12వ భావంలో తప్పు, కానీ శని 12వ భావంలో ఉంటే ఒక గ్రామానికి అధికారిగా చేస్తూ ఉంటాయి, కష్టపడి పనిచేసే తత్వాన్ని మీకు ఇస్తూ ఉంటాయి, అది ఉంది. అలాగే బుధ శుక్రుల వలన శుక్రుడికి ఎగ్జాల్టేషన్లో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడం వలన బుధ శుక్రులు నీచభంగ రాజయోగం ఏర్పడి బుధుడికి కూడా బలవంతులు అయిపోయారు. మీకు బుధుడు మంచివాడు కాకపోయినా సరే శుక్రుడు బలవంతులయ్యాడు, సెకండ్ హౌస్ లార్డ్ అయ్యాడు కదా. అందుకని మీరు విదేశ పర్యటన చేయడానికి, కష్టపడి ధనం సంపాదించడానికి, కష్టపడి ఉద్యోగం సంపాదించడానికి, ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా, అలాగే వ్యాపారాల రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడము, డబ్బులు సంపాదించడము, అలాగే డబ్బులు కూడా మీరు సంపాదించేది మంచివాడికి ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మీ మేషరాశి వాళ్ళకి చాలా బాగుందండి. ఈ నెలలో కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రభావం ఉంటుంది. సింహాచల లక్ష్మీ నరసింహస్వామి 30వ తారీఖు ఉంది ఆ వేడుకలు. సో మనం ఈ నెల మొత్తం కూడా స్వామివారిని ఇప్పటి నుంచి 15వ తారీఖు నుంచి కూడా, 15వ తారీఖున ఎప్పుడైనా సరే లక్ష్మీ నరసింహస్వామిని కొలవడం వలన ధైర్యం అమోఘంగా ఉంటుంది, అలాగే సకల కార్యాలు సిద్ధిస్తూ ఉంటాయి. అందుకని లక్ష్మీ నరసింహస్వామిని పూజిద్దాం, మన అన్ని కోరికలు నెరవేర్చుకుందాం. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. రెమెడీస్ అంటే మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా 12 రాశుల వారికి కూడా చెప్పదగ్గ సూచన పరిహారాలండి. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా సర్పదోషం ఉందండి. రాహుకేతుల మధ్యలో 8 గ్రహాలు ఉండిపోయాయి. చంద్రుడు కూడా బయటకు వచ్చేస్తాడు అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము అంటాం. రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉండిపోతే, సపోజ్ రాహుకేతుల మధ్యలో శనీశ్వరుడు, రాహు దగ్గరే శనీశ్వరుడు, బుధ శుక్రులు ఉండడము, రవి, గురు, కుజ, కేతువులు, ఈ రాహుకేతుల మధ్యలోనే ఇన్ని గ్రహాలు ఉండిపోవడం వల్ల సర్పదోషం కూడా ఏర్పడుతుంది. సవ్యకాల సర్పదోషం అంటాం. సో ఈ సర్పదోషాన్ని నుంచి మనం బయటపడాలన్నా, కొద్దిగా సర్పదోషాన్ని నుంచి మనకి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా ముఖ్యంగా చేయవలసిన పని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తీశ్వరుడు పూజించడం వల్ల, హస్తీశ్వరుడిని శివుడిని అమ్మవారి పూజించడం వల్ల, అలాగే రాహుకేతులకి సర్పదోషం కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారండో. అక్కడ చేయించుకోవడం వల్ల ఒకవేళ కుదరకపోతే మన ఊళ్ళోనే మన రాహుకేతులకు సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సర్పదోషం అనేది, సవ్యకాల సర్పదోషము అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఇవ్వకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. మంచి ఫలితాలు ఇవ్వకుండా మనకి కొద్దిగా ఆటంకాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 12 రాశులకి ఒక్క చంద్రుడు అక్కడే బయటకు వస్తాడు అనుకోండి, అయినప్పటికీ కూడా సర్పదోషమే. సో ఇలా
మనం దోషాల నుంచి బయటపడాలంటే ఇది చెప్పినట్టు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అంటే శివుడిని అమ్మవారిని పూజిద్దాం. ఎందుకంటే పార్వతి అమ్మవారిని పూజిస్తే గ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదండి. పావు రూపంలో ఆవిడ నడుము గొడ్డాణం రూపంలో ఉంటుంది కదా, సర్పు రాహుకేతువులు. సరే అది పక్క పెడితే ముఖ్యంగా ఈ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే అమ్మవారికి మన ఊళ్ళోనే కుంకుమ పూజ కానీ లేదా చండీ హోమాలు కానీ చేయించుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, శివాభిషేకాలు చేసుకోవడం వల్ల, అన్నిటికంటే ముఖ్యమైనది ఈ నెలలో 28వ తారీఖునే వైశాఖ మాసం వచ్చేస్తుంది. అందున 30వ తారీఖు మన సింహాచల నరసింహస్వామి చందనోత్సవం జరగబోతుంది. సో అంటే ఏంటి, మనం నిజరూప దర్శనాన్ని సింహాచలంలో నరసింహస్వామికి గంధంతో, మీకు తెలియదు ఉందండి, మొత్తం స్వామివారిని కప్పేస్తారు, చేసేస్తారు. ఇప్పుడు స్వామివారికి ఆ గంధం తొలగించి నిజరూప దర్శనం కలిగిస్తుంటారు. ఆ స్వామిని చూసినా, ఆ స్వామివారిని పూజించినా మనకి ఈ రాహుకేతువులు కాదు కదా, ఎవరి వల్ల శనీశ్వరం వల్ల ఎటువంటి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా మనకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి మనకు కాపాడతారు. పైగా ధైర్యాన్ని ప్రసాదిస్తారు. మనకి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పెళ్లి కాకుండా ఉన్నా, లేకపోతే పుత్రులుగా ఇబ్బంది కలిగినా, లేకపోతే ఉద్యోగాల సమస్యలు ఉన్నా, ఇటువంటివన్నిటికీ కారకులు గ్రహాలే కదండి. సో కాబట్టి స్వామివారిని పూజలు చేద్దాం. ఇప్పుడు మేము ఎన్ని చెప్పినా కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాం. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఎప్పుడైనా సరే మనం అనేది గ్రహాలనేది మేము చెప్తూ ఉంటాం, మీకు మనం దాన్ని రెమెడీ చేస్తూ ఉంటాం. కానీ కష్టాన్ని నమ్ముకునేవాడు ఎప్పటికీ చెడిపోడు. అంటే నిజాయితీగా కష్టపడి డెడికేటెడ్గా నిమగ్నమైపోయి ఉంటారు చూసారా, మీలాంటి వాళ్ళు కష్టపడతారే, వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యం, తిరిగే ఉండదు లైఫ్లో. సో కష్టపడండి, ప్రతిలో దాంట్లో విజయం పొందండి. విజయం పొందుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి మీరు విజయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 12 రాసుల వారు కూడా మనం మీ కష్టాన్ని నమ్ముకుంటూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉందాం. సో ఈ విధంగా ఈ 15 రోజులు మీకు కలిసి రావాలని, ఆ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దీవెనలు, ఆయన యొక్క కరుణ కటాక్షాలు మీ మీద, మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.